లేదనుకుంటా ఈ ప్రాణం మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారమ్మా. నిజంగా చెప్తున్నాను, మీకు ఇంకా జ్ఞానవంతులు అవలా. ఏది చిన్నది ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మీరు అందరూ అలాగే కావాలనే సాతానే క్రియేట్ చేస్తూ ఉంటాడు. అవి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను, నేనైతే ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు. నిజంగా చెప్తున్నాను, రాత్రి అంతా కూడా నేను నిద్రపోలేదు. తెల్లారేసరికి 4:30, 5 ఆ టైంలో పట్టుకున్నాను. నేను ఒక్కసారిగా అలా మెలికొచ్చేసరికి 6 అయిపోయింది. వెంటనే వచ్చాను. లేచినప్పుడు కళ్ళు తిరిగాయి నాకు. అంటే మీకు ఇదంతా చెప్తే కానీ అయ్యో అనుకుంటారని కాదు, అలాగా ఉన్నా నిలబడి మీకోసం ఒక్కొక్క మాట ప్రాణం పోయేలాగా ఉంది నాకు. కానీ మీకు అర్థం కావట్లేదు. మీరు ఎలా ఉన్నారంటే అలా ఉంటున్నారు. నేను నా పుట్టినరోజా సాయంకాలం ఇంటికి వెళ్ళి నా కుటుంబంతో ఉండాలని ఉండదా? మీకోసమే కదా ఇక్కడ ఉండిపోయాను. కాబట్టి దేవుని పని అంటే ఇలాగే ఉంటుంది. పరలోకం కావాలంటే చిన్న చిన్న సుఖాల కోసమే మీరు ప్రాణాన్ని పోగొట్టేసుకుంటున్నారు. యేసుప్రభు ఎవరి కోసం వచ్చి ఇలా వాక్యం చెప్పాడో వాళ్ళే చంపేశారు యేసుప్రభుని. వాళ్ళకి కంఫర్ట్ లేదని ఇలాగ మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడేవాడికి కోపంగా ఉంటుంది. మరి ఇది ఎప్పుడంతే అన్నట్టు నా మీద కోపం కలుగుతుంది. యోదయస్కర్యతకి అలాగే కలిగింది. చివరికి ఆ బుద్ధే పాపం అతన్ని నాశనం చేసింది. మీరు రానున్న రోజులు చూడండి, ఇప్పుడున్న జరుగుతున్న చూడకండి. ఇక్కడ ఎలాగున్నా మీరు ఆఖరికి నా దగ్గరికి వచ్చి చెంప మీద దెబ్బ కొట్టినా సర్వైవల్ అవుతారు, ఏమీ ఇబ్బంది లేదు. వెంటనే మీరు ఏమి ఇక్కడికి మసి అయిపోరు, కాలిపోరు. తీర్పు దినం ఒక రోజు పెట్టాడు దేవుడు. ఇవన్నీ పోగేసుకొని అక్కడ కాలుతారు అంతే. ఈ పోగేసుకోకండి, ఏమన్నా ఉంటే కడుక్కోండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ దీపం ఉండగానే చక్క పెట్టుకోండి అంటున్నాడు. ఎవడో ఇక్కడ పవిత్రుడు కాదు. మనం ఏది మచ్చగా నీకు దేవుడు చూపిస్తున్నాడో దాన్ని కడిగేసుకోండి. శుద్ధి చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అదే సిద్ధపాటు కదా. కాబట్టి యేసు ప్రభు ఎగ్జాక్ట్గా పరలోకం ఏది ఆజ్ఞాపించిందో అదే ఆజ్ఞను పట్టుకుని సాయంకాలమున కూర్చున్నాడు. ఆ కూర్చునే రోజు పేరే వధింపవలసిన సమయం. అది అక్కడ పస్కా పశువు, పస్కా బలిని ఆనాడు గొర్రెపిల్లను వధించిన సమయం అది. అందుకని అది పాత నిబంధన పస్కా. ఎప్పుడు లెక్క ప్రకారంగా ఎప్పుడు 12వ తారీఖు సాయంకాలమున పాత నిబంధన పస్కా. అర్థమవుతుందా? 13వ తారీఖున యేసు ప్రభు మరణం. పాత నిబంధన పస్కాకి కొత్త నిబంధన పస్కాకి మధ్యలో మీకు ఏమవుతుందంటే డీవియేషన్ జరుగుతుంది. ఎందుకంటే అది అవుతున్నప్పుడు రేపు ముందు రోజే ఇచ్చాడు యేసు ప్రభు. అందుకని గురువారం సాయంత్రం మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటాం, శుక్రవారం తీసుకోం కదా. అప్పటికి ఇంకా చనిపోలేదు. ఇప్పుడు మనం తీసుకోబోయేది 13ని తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ చనిపోయిన తర్వాత తీసుకుంటున్నాం. అది పాత నిబంధన పస్కా ఆయన బ్రతికుండగా చేశాడు. క్రొత్త నిబంధన ఇలాగ మీరు చెయ్యండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు కదా. అందుకని 22వ తారీఖు 13వ తారీఖున ఎగ్జాక్ట్గా యేసు ప్రభు చనిపోయిన రోజు అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్లన్నీ అక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు లోకాసువార్త 22వ అధ్యాయంలో పస్కా పశువు అని రాశారు, కానీ పశువు అనే మాట లేదు బైబిల్లో. హెబ్రీలో పస్కా. ఇక్కడ పస్కా వధింపబడిన పులియని రొట్టెల దినము రాగా, అంటే దేవుడు నియమించిన టైం రాగా అని. అప్పుడు అలా చెప్తూ ఏమన్నాడంటే 14వ వచనం, ఏ గడియ? అక్కడ వరకు మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ సాయంకాలమున అపోస్తలులు చేసినటువంటి
బోధలో కానీ అపోస్తుల కార్యములలో కానీ సాయంకాలం అయినప్పుడు రాత్రి సమయమున అని రాయబడింది కదా, అది ఆ గడియ అంటున్నాడు అనమాట. ఏ గడియ? దేవుడు నియమించిన గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులును పంక్తిని కూర్చుండిరి. ముందు కూర్చోవచ్చుగా, తర్వాత కూర్చోవచ్చు కదా? కుదరదు. పరలోకం ఏది ఆజ్ఞాపించిందో, తండ్రి అయిన దేవుడు ఏది ఆజ్ఞాపించాడో ఆ టైంకే ఎగ్జాక్ట్గా కూర్చోవాలి. మళ్ళీ కూర్చోవడంలో కూడా మనకి ప్రాబ్లం జరుగుతుంది. అది కూడా మీకు చెప్తాను, గుర్చేయండి. కూర్చునే విధానం కూడా తెలియట్లేదు, అది కూడా మీరు నేర్చుకోవాలి ఈరోజు. సరే, ఏ గడియమ్మా? ఆ గడియ వచ్చినప్పుడైనా, నీ గడియ వచ్చినప్పుడా? నీ కంఫర్ట్ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. ఎప్పుడు దేవుడు చెప్పాడో అప్పుడే. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడికి ఎప్పుడు పెట్టుకుంటాం మన వాళ్ళు అందరూ పెట్టుకోవాల్సినప్పుడు. మన వాళ్ళు చనిపోతే ఏ రోజు చనిపోయాడో ఆ రోజు పెట్టుకుంటాం, అంతేనా? లేదండి తర్వాత రోజు పెట్టుకుంటాను నేను, తర్వాత 10 రోజులు అంటే పెట్టుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. చనిపోయిన రోజు ఆ రోజు కాదు. సరే, ఆ గడియ వచ్చింది, ఆ గడియ రోజున చేశారు. తర్వాత అప్పుడు ఆయన అదేంటది స్పీడ్గా చదివేస్తున్నారు. ఈ అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడేమో ఆ గడియ, ఆ అనేది అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన కీనోట్ బైబిల్లో. ఆ గడియ అంటే పాత నిబంధన పస్కా. ఈ సమయం రావాలని ఈ పస్కా అంటే ఆ పస్కా ఉంది, ఈ పస్కా ఉంది. ఆ పస్కా గొర్రెపిల్లతో చేసే పస్కా. ఈ పస్కా ఇది నా శరీరము, ఇది నా రక్తము. అర్థమవుతుందమ్మా? మీకేమీ మనసు కలగట్లేదా? మనసులో ఒక రకమైన ఒక సంతోషం లేక ఒక మనస్సు దేవుడు ఎంత నా కొరకు చేస్తున్నాడన్న భావం మీకు ఎప్పుడు అంటే మీరు అసలు అక్షరాలే కలిపి చదివేస్తున్నారు. అది అండర్లైన్ చేసుకోండి. ఇంకా అక్కడ నా ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేశాను. ఆ పస్కా, ఈ పస్కా ఏమ్మా? పాత నిబంధన పస్కా చేయట్లే ఎవడో. కొంతమంది అంటున్నారు ఆచారాలు చేస్తున్నారని. అంటే మనం లెంట్ డేస్ చేస్తుంటే ఆచారం కదా, మరి లెంట్ డేస్ కానీ లేకపోతే క్రిస్మస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆచారం అంటున్నాం. ఇక్కడ క్రిస్మస్ని మనుషులు అనుకున్నట్టు మనం సెలబ్రేట్ చేసుకోవట్లే. యేసు ప్రభు పుట్టాడన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నాం. మీరు గమనించారో లేదో కానీ క్రీస్తు నేడు పుట్టెను అనే మాట నేను ఎప్పుడు పొరపాటును కూడా అన్నం. కావాలంటే మీరు మీ దగ్గరే ఉంటుంది అది. ఎప్పుడు పుట్టాడో దేవుడు బైబిల్లో మనకి ఇవ్వలేదు. అందుకని మనం ఇప్పుడు పుట్టాడని చెప్పడానికి వీలు పడదు. కాబట్టి ఆ రోజున చరిత్రకారులు వాళ్ళందరూ నిర్ణయించి ఇంచుమించుగా ఆ టైంలో అంటే దేవుడు ఇంచుమించుగా అండవు చేయమంటే ఎగ్జాక్ట్ టైం చెప్తాడు అంతే. ఇప్పుడు మరణాన్ని చేయమన్నాడు, మరణ దినాన్ని చేయమన్నాడు. పండగ అంతా మొత్తం మనకు అందులోకి వచ్చింది. పుట్టినరోజు మనకు పండగ కాదు. పుట్టిన వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టి చీకటిని తీసివేసి వెలుగును ప్రసాదించిన రోజు మరణం మనకి. లోకానికేమో పుట్టినరోజు పండగ, క్రైస్తవుడికి మరణమే పండగ. యేసు ప్రభు మరణంలోనే వచ్చింది. అమావాస్య పోద్ది, వెలుగు వస్తుంది. ఆ రోజునే చెయ్యాలి, పున్నమి వెలుగులో చేయాలి యేసు ప్రభు మరణాన్ని. అది దేవుని నియామక కాలం. పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. ఆ రోజు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకండి అని 2 సార్లు చెప్పాడు. జీవనోపాధికి సంబంధించింది వెళ్తావేమోనని, వెళ్ళొద్దని చెప్పాడు. సరే, అలా ఆ పస్కా, ఈ పస్కా భుజింపవలెనని యేసు ప్రభు అందుకే ఎదురు చూస్తున్నాడట. ఏ పస్కా? ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు చూశారు, ప్రభురాత్రి భోజనాన్ని భుజించాలని. మీరు 33.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడట ఈ పండగ చేద్దామని, ఇది తినాలని.
ఈరోజు రావాలని యేసుప్రభు ఎదురు చూస్తున్నాడట. మీరు అట్లీస్ట్ నెలలో మొదటి వారం కొరకు ఎప్పుడైనా ఎదురు చూసారా? వచ్చినప్పుడు వస్తున్నారు అంతే. ఈరోజు ప్రభురాత్రి భోజనమురా అని నెల రోజుల నుంచి ఎప్పుడు వద్దురా ఆ రోజు, ఎప్పుడు వస్తుందిరా అని ఆ నెల రోజులు సిద్ధపాటు దినాలుగా పెట్టుకుని పరిశుద్ధ సంఘంగా కూడే రోజు ఎప్పుడు వస్తుంది, ఆ రోజులో దాగి ఉంది మహత్యమని మీరు ఏమన్నా ఎదురు చూసారా? యేసుప్రభు అయితే ఆ రోజు కోసమట, ఆ గడియ ఎప్పుడు వస్తుందా అని మిక్కిలి, ఎంత ఆశ, మిక్కిలి ఆశ. మనం దేని మీద ఆశపడతామంటే ఏమా, పాడైపోయే పెంట లాంటి డబ్బు కోసం, పాడైపోయే నాశనాన్ని తెచ్చేటువంటి ఈ లోక భోగాల కోసం ఆశ, మిక్కిలి ఆశ. ఎప్పుడు పుట్టినరోజు వస్తుంది, ఎప్పుడు పెళ్లి రోజు వస్తుంది, ఎప్పుడు మాకు అంబేద్కర్ జయంతి వస్తుంది, ఎప్పుడు మనకి ఇంకా ఏ ఏ పండుగలు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉంటాం. కొంచెం బాగా జరిగేది పిల్లలందరూ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, ఎప్పుడు స్కూల్ మానేసే రోజు వస్తుంది, ఎప్పుడు సెలవు వస్తుంది. మిక్కిలి ఆస్తో ఎదురు చూస్తూ ఉంటారు చదువుకునే పిల్లలు, ఎప్పుడు వద్దరా బాబు సెలవు అని. ఎవడు పోనా పర్లేదు వాళ్ళకి, అమ్మయ్య ఎవడు పోతే పోయాడు, కానీ ఈరోజు మాత్రం మనకి సెలవు వచ్చింది, ఇలాగే రోజు వస్తే బాగున్నాం అనుకుంటా. మొన్న సంవత్సరం చాలా గొప్ప పని చేశాడు రా బాబు. కరోనా వచ్చిన తర్వాత ఎవడో స్కూల్కి వెళ్ళలేదు, కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం ఉంటే బాగా. స్కూల్కి వెళ్ళలేదు, పాస్ అయిపోయారు. ఇంతకంటే అద్భుతమైన రోజులు మన జీవితంలోకి రావాలని మనిషి కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? స్టూడెంట్స్ కోరుకున్నాడు. పైగా తల్లిదండ్రులు వచ్చి గొడవ పెట్టారు, పరీక్ష ఎందుకు రాయించున్నారు మా కొడుకుల్ని అని. పరీక్ష రాయకూడదట, రాయకూడదని గొడవ పెట్టిన పేరెంట్స్ని చూసారా? వీడియోలు కూడా ఉన్నాయి. అలా మనిషి మారిపోయాడు. కరోనా టైంలో అలా మనుషులు రాకపోతే సంతోషించారు. అంటే వందలాది మంది చచ్చిపోయి, వేలాది మంది చచ్చిపోయి, ప్రాణాలు నాశనం అయిపోతున్నా కానీ నీకు సెలవు కావాలి. అలా ఆలోచించే వాళ్ళు లేరంటారా? మీరు కూడా స్టూడెంట్స్ కదా. అమ్మయ్య ఎన్ని రోజులు, ఇంచుమించు 6-7 నెలలు వెళ్ళలేదు, పరీక్షలు కూడా రాయక్కర్లేదు, పాస్ అయిపోయారు. తెలంగాణలో రాయక్కర్లేదు అన్నారు, ఏపీలో మాత్రం పెట్టారు. మీరు రాయండి, పాస్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత చూద్దాం, మళ్ళీ రాత్రి కానీ అని మొత్తానికి రాయించి పెట్టారు వాళ్ళు ర్యాంకులు ఇచ్చి. అప్పుడు అందరూ ఎంత తిట్టుకున్నారో, మామూలు తిట్టు కాదు, పేరెంట్స్ గొడవ. అలా మనిషి ఎలా మారిపోయాడంటే అలా మారిపోయాడు. ఈ రోజున ఆ రోజు రావాలని ఎంతో ఆశపడ్డారు. మళ్ళీ కరోనా వస్తే బాగుండని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అలా మనిషి తన సంతోషం కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ యేసు ప్రభు మాత్రం ఏంటమ్మా, మిక్కిలి ఆశతో ఈ పస్కా కోసం ఎదురు చూశాడట. ఆయన మనస్సు ఎలాంటి గొప్ప మనస్సు. ఆయన మరణం కొరకు ఎదురు చూశాడట. ఆయన నీ కొరకు చచ్చిపోదామని ఎదురు చూశాడట. ఆయన నీ కొరకు రక్తం కార్చాలని ఎదురు చూశాడట. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని 33.5 సంవత్సరాలు ఇంచుమించుగా మరణము కొరకు ఎదురు చూశాడట. నీ కొరకు చీకటిని తీసివేసి వెలుగునివ్వాలని. ఈ రోజున నీవు ఎదుటి వ్యక్తి జీవితాన్ని చీకటి ఎలా చేయాలని చూస్తున్నావు. ఎదుటి వ్యక్తి పతనాన్ని కోరుకుంటున్నాం, ఎదుటి వ్యక్తి నష్టాన్ని కోరుకుంటున్నాం, ఎదుటి వ్యక్తి యొక్క అన్యాయాన్నే కోరుకుంటుంది ఈ గుండె. యేసు ప్రభు నీ కోసం చనిపోదామని 33.5 సంవత్సరాలు ఎదురు చూశాడట ఆ రోజు రావాలని. ఆ రోజు ఎదురు చూశాడంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు ఆయన చనిపోయిన రోజు, ఆయన యొక్క శరీరమే నీకు ఇచ్చే రోజు, ఆయన రక్తమే నీకు పంచే రోజు. ఆ రోజు కోసం అంటే మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. ఆ తండ్రి ఎంత సంకల్పమో చూడండి. ఆయన సంకల్పాన్ని పట్టుకున్న యేసు ప్రభు ప్రేమ ఎంత మన ఎడల ఎంత ప్రేమ చూపించాడు చూడండి. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నవ్వుకుంటున్నావు అంటే ఇంకా నిన్ను ఏ శ్మశానానికో లాగేయడం తప్ప నీ జీవితం పతనమైపోయింది, క్రూరమైపోయావు, అసహ్యమైపోయావు. నీ జీవితం దేవునికి పక్కకు గెంటేస్తాడనమాట. నువ్వు బ్రతుకున్నానన్న పేరుకి బ్రతకడమే,
దేవుని దగ్గర దేర్ ఇస్ నో ఛాన్స్ టు గివ్ హెవెన్. మీకు ఈ దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడం అనేది అసాధ్యం. నీ లెక్క, నీ జీవితాన్ని నువ్వే రాసేసుకుంటున్నావు ఇక్కడే. అందుకని భయం భక్తితో ఉండాలి. యేసు ప్రభు అలా ఎదురు చూశాడట. ఏమ్మా సరే, ఆ మాటలు అంతగా దేవుడు ఎదురు చూసి అక్కడ చెడు పులిపిండి ఉంటే పులిపిండి తీసివేయడానికి యోధ ఇస్కరియోతు విషయంలో అందరికీ చెప్పాడు. అయినా వాడు బుద్ధి మార్చుకోలేదు. నేనా ప్రభువా అన్నాడు. తప్పు చేసి కూడా, అప్పగిస్తున్నానని తెలిసి కూడా, ఇది నాకు కుదరదని తెలిసి కూడా అతను ఏం చేస్తున్నాడు? సాతాను ప్రేరేపిస్తున్న కారణంగా వాడు ఆ ఘోరాన్ని చేశాడు. చివరికి యేసు ప్రభు చివరిగా అతన్ని కూడా హెచ్చరించాడు. ఈరోజు మిమ్మల్ని కూడా నా ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ గడియ వచ్చింది, చివరికి యేసు ప్రభు మరణించారు. ఇప్పుడు కొరింథీ పత్రిక రండి, కొరింథీ పత్రికకి రండి, 11వ అధ్యాయం, 1 కొరింథీ 11. ఏమిచ్చాడమ్మా? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన చేతులకి దేవునికి ప్రార్థన చేసి దానిని ఆశీర్వదించి ఎవరికి ఇచ్చాడమ్మా? శిష్యులకు ఇచ్చాడు. చదవమ్మా. ఇది నేను చేస్తున్న పని కాదు, ఇది నా ప్రభువు యొక్క సంకల్పం. నా దేవుడు, నా తండ్రి అయిన యెహోవా నాకు ఇచ్చినటువంటి సంకల్పాన్ని, ప్రేమను బట్టి ప్రభు అయిన నిన్ను పరిపాలించటానికి నియమింపబడిన యేసు ప్రభు, దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడిగా, అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు అప్పగింపబడిన రాత్రి చూసారా? సాయంకాలం ఆ గడియ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పత్రికలో కూడా టైం విడిచిపెట్టలేదు. పత్రికలో కూడా దేవుని నియమం అండి అది. ఎక్కడది? పాత నిబంధనలో నియమింపబడిన నియామక కాలం సాయంకాలం. ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ సేమ్ టైం మెన్షన్ చేశారా? సువార్తలో యేసు ప్రభు అదే చేశారా? యేసు ప్రభు చనిపోయాక పోయింది అనుకున్న వాడికి కూడా బుద్ధి వచ్చేటట్టు మళ్ళీ పౌలు గారు కూడా సాయంకాలమున. చూసారండి, ఎక్కడ బండి పరలోకంలో దేవుడు నియమించిన టైం మనం ఇవ్వడం మన తరం కాదు, మార్చకూడదు. అలాగా ఏ రోజు మార్చకూడదు? మనం రేపు 13వ తారీఖున ఎగ్జాక్ట్గా జరిగించాలి. మిగతా అన్నీ నమూనాలో చేస్తున్నాం. ఆచారం అంటున్నాం కదా, మరి ఆదివారం చేస్తే ఆచారం కదా ఏమ్మా? ఊరికే పోనీ నెలకొకసారి చేస్తే ఆచారం కదా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం ఆచారం కదా? రోజు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తే ఆచారం కదా? అప్పుడు అసలు ఆచారం అంటే ఏంటి? మన అందరం క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఆచారం ఎందుకు? ప్రార్థన మానేయచ్చు కదా. ప్రభురాత్రి భోజనం ఉంది, అది రొట్టె ద్రాక్షరసమా లేకపోతే నిజంగా యేసుప్రభు రక్త శరీరమా? విశ్వాసములో రొట్టె ద్రాక్షరసం, విశ్వాసములో యేసుప్రభు రక్త శరీరం. యథార్థతలో మాత్రం, అంటే చూడ్డానికి మాత్రం రొట్టె ద్రాక్షరసం. మరి అది ప్రతి నెల మనం ఆచరిస్తున్నాం కదా, మరి అది ఆచారమే కదా. ఆచారాలు మానేయాలి కదా. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నియమించినటువంటి నియామక కాలం కానీ, ప్రార్థనా సమయాలు కానీ, పరిశుద్ధ సంఘంగా కూడమనడం కానీ ఏదైనా ఆచరించాల్సిందే. దేవుని ఆజ్ఞ ఆచరించాలి. ప్రతిదీ ఆచారమే. ఆచారం అంటే క్రియారూపములో, వస్తు రూపంలో చేసే ఆచారం కాదు, విశ్వాసములో చేసే ఆచారం కదా. అందుకని ఆచారం విశ్వాసం అయితే గొప్పది, ఆచారం వస్తు రూపేణ అయితే ప్రమాదం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడమ్మా? సాయంకాలమున
అప్పగింపబడిన రాత్రి. గుర్తుపెట్టుకోండి, రాత్రి. అపొస్తల కార్యాల్లో పౌలు గారు కూడా ఆ రాత్రి ఎక్కువ సమయం అయినప్పుడు 20 అధ్యాయంలో రాశారు, టైం లేదు. అపొస్తల కార్యాలు 20 అధ్యాయంలో ఉంటుంది మీకు. ఏంటమ్మా? అర్ధరాత్రి వరకు ఉందట ప్రభురాత్రి భోజనం. అర్థమవుతుందా? తెల్లారేసరికి వెలుగు సంబంధులుగా మారిపోవాలి. సాయంకాలమే యేసుప్రభు చనిపోయాడు. అపోస్తలులు అందరూ అలాగే చేశారు. ఏమ్మా? యేసుప్రభు అలా చేశారు. పూర్వం ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. వాళ్ళేమో ఆచారంలో అలంకారంలో చేశారు, యేసుప్రభు యథార్థతలో చేశారు, శిష్యులు యథార్థతలో చేశారు. టైం మాత్రం మారిందా? టైం మారదు, నువ్వు మార్చకూడదు. సరే, అలా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. అక్కడ పులి అని రొట్టె అన్నాడు. ఇప్పుడు ఈ రొట్టె ఏది? రొట్టె ఏది? ఇది కావాలి. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఎవరు? ఇందాక మీకు నిర్గమకాండములో లేక లేవి కాండములో 23వ అధ్యాయంలో పులియని రొట్టెల పండుగ అన్నాం కదా. నిర్గమకాండములో అదే ఉంటుంది, లేవి కాండం అలాగే ఉంటుంది. అలాగే మీరు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అన్నిట్లో కూడా పులియని రొట్టెల పండుగ కనిపిస్తుంది. ఇక్కడ విప్పుతున్నాడు అనమాట ఈ పులియని రొట్టె ఏదో. ఇప్పుడే చదవండి, జాగ్రత్తగా వినండి. పులిపిండి అనేది రొట్టెలో ఉంటుందా, మనిషిలో ఉంటుందా? అమ్మా, పులిపిండి అని నువ్వే అంటున్నావు, మనిషి అంటే ఏంటి? పిండి అంటే ఏంటి? పిండే మనం. అమ్మా పిండిలారా అంటే మీరు పలుకుతారా? కాబట్టి పిండి, పులిపిండి అంటున్నాడు. ఇంతకీ పులిపిండి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అక్కడ అంటే, పాత నిబంధన నుంచి దేవుడు తీసుకొస్తున్న ఆ పులియని రొట్టెలు, పులియని రొట్టెలు. ఏమన్నా మాట వినండి జాగ్రత్తగా. అది కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అయిన వాళ్ళు అవుతారు, మీరు మాత్రం అటు ఇటు చూడకండి. ఈ మాట అర్థం చేసుకోండి. పులియని రొట్టెల పండుగ వచ్చినప్పుడు అన్నాం కదా, ఇప్పుడు రొట్టెలు అంటే రొట్టె తీసుకొచ్చాను నేను. పులియని రొట్టెల పండుగ చేద్దామని రొట్టె తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ రొట్టెలో అతుక్కోవలసిన వాడు, యేసు ప్రభు శరీరానికి అతుక్కోవలసిన వాడు, పులియని రొట్టెల పండగలోకి వచ్చుతున్నటువంటి వాడు ఇప్పుడేం చేయాలట? పులిపిండి లేనివారు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు అనే సంబోధన ఎవరికి? రొట్టెక మనక? అండర్లైన్ చేసుకోండి. చక్కగా బైబిల్ని బాగా చదవండి అమ్మా, మీరు చాలా బాగుంటారు. మీరు అనే సంబోధన ఎవరని అన్నాడు? రొట్టెనా మనల్నా? కదా. ఇప్పుడు రొట్టె ఎవరు? రొట్టెలు ఎవరు? ఒకసారి చూసుకోండి మీరు. పులిసిందేమో, పులిసిందో లేదో తెలియదు కానండి మాకు మాత్రం బలిసింది అన్నట్టు అంటారు చూసారా. అలాగా నిజంగానే మనకి బైబిల్ చెప్తుంది క్రొవ్వినది. కాబట్టి మీరింతకీ రొట్టెనా? నిమిసి, నువ్వు ఒక రొట్టె అయితే నీ రొట్టెలో, నీలో పులిపిండి ఉందో లేదో చూసుకో. పులిపిండి లేనివారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈ పండగలోకి వచ్చేవాళ్ళు, ఈ మహా పండగలోనికి వచ్చేవాళ్ళు వెలుగు సంబంధులుగా మారేవాళ్ళు, చీకటి మీ నుండి పారద్రోలే వాళ్ళు. కండిషన్ చెప్పాడు ఒకటి, ఆనాడు వాళ్ళు పులియని రొట్టెలు తిన్నారు, ఈనాడు నువ్వే పులిపిండి లేని రొట్టెగా మారమంటున్నాడు. చూసారా, అది ఆచారం, అది
బైబిల్లో నేర్పించిన అలంకారం యథార్థత నువ్వే రొట్టె. ఇప్పుడు మీరందరూ మనం పులియని రొట్టెల పండగ అనేది అమ్మా పండగనా కదా? చెప్పరేటమ్మా. ఇప్పుడు మన అందరం ఒక్కొక్కరు ఒక రొట్టె అయితే ఇది ఏ పండగ? ఎటు అందరూ పులిసిన వాళ్ళు ఉన్నారా, పులి లేని వాళ్ళు ఉన్నారా? చెక్ యువర్ సెల్ఫ్. ఇది వాళ్ళకేనట పండగ. ఎవరి పేరు ఆయన నొసట మీద రాయబడిన వాళ్ళకే ఇది. పులిపిండి లేని వారిగా మీరు రావాలి. మీరే రొట్టె. ఇప్పుడు రొట్టె గురించి మీకు తెలియాలంటే పొల్లట్లు అంటారు కదా, పులిసిన రొట్టెలు. పులిస్తే కానీ అది రొట్టె రాదు అక్కడ, నాకు తెలిసినంత వరకు. మరి పులిసిన పిండి చాలా ఇష్టం మీకు, దోశలు అంటే ఇష్టం అందరికని. అందరూ నాకు తెలిసినంత వరకు 90% అందరూ దోశలు తిన్న వాళ్ళే ఇక్కడ. దోశలు తింటారు కదా, దోశ అంటే తెలియదండి అన్నట్టు చెప్తున్నారు. అందరూ దోశలు తిన్న వాళ్ళేనా, అట్లు తిన్న వాళ్ళేనా? మీరు దోశ వేయగానే మీకు చూడండి చిన్న 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 డాట్స్ లాగా వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో సెట్ దోశ అంటారు కదా, తెలుసా అమ్మా? అసలు కన్నాలా అన్నట్టు మీరు పిండి రుబ్బగానే వేసేదాన్ని దాన్ని రొట్టె అంటారు. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు, అలాగే మీ అమ్మలు కూడా వేసే ఉంటారు, దాన్ని రొట్టె వేసేవారు. అప్పుడే పిండి రుబ్బుతారు. ఆ రుబ్బినటువంటి ఆ మినపపిండో ఏదో సంథింగ్ కలిపి మూకుట్లో వేసి పైన కూడా నిప్పులు వేస్తారు. పైన కూడా నిప్పులు వేసి కింద మంట పెట్టి పైన కింద అది బాగా ఉడికేటట్టుగా అప్పుడు ఏదో ఉండేది అట్లము లేదో, దాన్ని తిరగేసే పోటు ఒడిసి అది ఉడికిందో లేదో చూసేవారు. ఇప్పుడు కూడా జున్ను వండినప్పుడు అది ఏమైందో లేదో చూస్తారు కదా, అలా వాళ్ళకున్న పద్ధతిలో అలా చేశారు. అది పులిపిండి లేని రొట్టె. దోశలు తింటున్నారు చూసారా, అది ఖచ్చితంగా 1 రోజు 2 రోజులో పులవాలి. ఇలా పిండి రుబ్బే కానీ అలాగే వేసేస్తే రాదు. కనీసం రాత్రి కన్నా రుబ్బాలి పొద్దుటికి దోశ వేయాలంటే. అప్పుడే పిండి వేసి అప్పుడే దోశ వేస్తే దోశ రాదు, చికెన్ 65లాగా వద్ది కదా, ముక్కలు అయిపోతుంది. దోశ రాదు, అంటుకుపోద్ది దానికి. పులిసిన తర్వాత దాని మీద మీకు డాట్స్ వస్తాయి, ఇలాగ చుక్కలు అంటే చుక్కలు కాదు, కన్నాల్లా వస్తాయి. ఆ దోశ అంటే అందులో మరి ఉల్లి అది ఇది వేసుకుని చక్కగా తింటారు. ఇప్పుడు అదట పులిసిన పిండి అంటే. పులిసిన పిండికి వచ్చే అట్టు వేరు, పులియని రొట్టె వేరు. పైగా కొంతమంది పొలవడం కోసం దాన్ని ఏంటంటారమ్మా, ఏదో అందులో వేస్తారు. మీకు తెలీదమ్మా? తెలుసా? ఏదో వేస్తారు మొత్తానికి, దాన్ని ఈస్టేనో ఏదో సంథింగ్ ఏదంట, ఈస్ట్ వేస్తారు. ఈస్ట్ వేయగానే పులిసిన గుణం దానిలోకి వస్తుంది అన్నమాట. ప్రణతి నువ్వు వేస్తావమ్మా, తెలుస్తుంది. కాబట్టి ఈ పులిపిండి లేని వారు అవ్వాలన్నాడు. ఇప్పుడు మీకేమో పులిపిండితో మీకు బాగా పరిచయం ఎక్కువ. అందరూ కూడా దోశలు తింటారు, అందరూ పులిసిన అట్లు తింటారు. ఇంతకుముందు చాలామంది అట్లు పట్టుకుని వచ్చేవారు, అట్లమ్మా అట్లు అని. దానికి ఇంకా పెద్ద పెద్ద కన్నాలు ఉండేవి. అమ్మ ఒక్కసారి సర్దేసుకోండి అమ్మా, సర్దేసుకుంటే ఇంక మళ్ళీ డిస్టర్బ్ అవ్వదు. ఇది మంచిది కాదు దేవుని మాటలు చెప్తున్నప్పుడు. సరే వినండి, నాకు ఓపిక లేదమ్మా. సరే మాటలు లేకుండా నెమ్మదిగా సర్దుకోండి. సరే, ఇక్కడ ఏంటమ్మా, పులిపిండి ఎవరు? పులిపిండి లేనివారై, చదవండి. కొత్త ముద్ద అప్పుడే అమ్మ వేసేది రొట్టె, అప్పుడే పిండి రుబ్బి ఆ పిండి స్మెల్ వస్తుందమ్మా. నాకు ఇప్పటికీ గుర్తే.
అక్కడక్కడ మినప బద్దలంటే తొక్కలే. ఇప్పుడు తొక్కే లేదు, తెల్లగా మెరిసిపోతుంది ఇడ్లీ కూడా అక్కడక్కడ. అందుకనే మా ఇంట్లో ఇదే ప్రాబ్లం. తొక్క ఉండాలంటాను నేను, ఏదైనా వేసితే తొక్క తీసేస్తారు వీళ్ళు. అది పాలిష్డ్ మీరు తెచ్చుకుని తెల్లగా చేసుకుంటారు, అన్నీ చేసుకుని తింటారు. ఆ రొట్టెని గుర్తు చేసుకోండి. పులిపిండి లేని రొట్టె చాలా, మినపపిండి ఎలాగైతే ఉంటుందో అలాంటి మంచి స్మెల్ వస్తుంది. పులిసిన పిండిలో పుల్లగా ఉంటుంది. ఆ పులుపు పోవడం కోసం మళ్ళీ దాంట్లో కొంచెం మైదా పిండి కలుపుతారు టేస్ట్ కోసం, అట్టు కొంచెం ఇంకా గట్టిగా పట్టుకోవడం. అప్పుడు ఆ మైదా పిండి అసలు మనిషికి మంచిది కాదు. సరేలేండి, రుచి కావాల్సిన వాళ్ళకి తప్పదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఒకే పిండి, పులిపిండి ఉంటేనేమో ఒకలాగా, పులన పిండి ఏమో ఇంకొకలాగా. పులిసిన పిండికి వండే పద్ధతి ఒకటి, పులియని పిండికి వండే పద్ధతి ఒకటి. చూసారా, ఒకే పిండి పులిసిన కారణంగా రూపం మారిపోయింది. అదే పులియనటువంటి పిండి తన యొక్క రూపం మారిపోయింది. చూసారా, మనం కూడా పరలోకానికి వెళ్ళేవాడు, ఈ లోకములో ఉండేవాడు పోలిక ఇక్కడ మీకు కనపడకపోనా మీరు చేసే పనులను బట్టి నీవు అన్లీవెన్ బ్రెడ్ లేకపోతే లీవెన్ బ్రెడ్ అనేదో మీకు తెలిసిపోద్ది. అందుకని మీరెవరు ఒకసారి ఒక నిమిషం ఆలోచించుకోండి. దేవుడు అన్నాడు, ప్రభురాత్రి భోజనానికి వచ్చేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అన్నది నిన్ను నువ్వు చూసుకుని, పులిపిండి లేని వారై ఈ పండుగను ఆచరింతుము. 1 కొరింథీ 5:7 మీరు పులిపిండి లేని వారు గనుక, చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్. గనుక ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గనుక, అలా అయితేనే, అలా జరిగినప్పుడే, అలా చేశారు కాబట్టే, అలా మీరు ఉన్నారు గనుక, ఉంటేనే అని. అలా ఉండకుండా యోధ ఇస్కరియోతు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యోధ ఇస్కరియోతు ఎవరు? బైబిల్ లాంగ్వేజ్లో చెప్పండి. పులిపిండితో వచ్చినవాడు. దేంట్లోకి? పండుగలోకి. ఇది క్రైస్తవులకి పండగ. దేవుడు అడుగుతున్నాడు, నేను దేవుడినైతే నాకు చెందాల్సిన మహిమ ఏది? నేను మీ దేవుడినైతే నాకు చెందాల్సిన నా ఘనత ఏది అని అడుగుతున్నాడే దేవుడు. ఇప్పుడు ఆయన చెప్పని టైంలో, ఆయన చెప్పని రోజున, ఆయన చెప్పనట్టుగా ప్రభురాత్రి భోజనాలు పూర్తయిపోతున్నాయి. కానీ నేను దేవుడినైతే నేను చెప్పిన డేట్కి నువ్వు చేస్తేనే నాకు మహిమ. నేను చెప్పిన సమయానికి నువ్వు చేస్తేనే నాకు మహిమ. నేను చెప్పినట్టుగానే పులిపిండి లేని వారుగా వస్తేనే నాకు మహిమ. అంతేనా? ఇప్పుడు నేర్చుకున్న పాఠం అంతా అదేనా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్పండి. సాయంకాలమున చెప్పండి. సాయంకాలమున ఎన్నో రోజు? 14వ రోజు. ఇప్పుడు 14వ రోజు ఎక్కడ చూపించాను మీకు? చంద్రుల్లో చూపించాను కదా. చంద్రుడి నుంచి వేప చెట్టు పూత. ఈ వేప చెట్టు పూత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. వేప చెట్టు పూత పూచిన అమావాస్య రోజు నుంచి ఎక్కడికి రావాలి? నెలవంక దగ్గర నుంచి 14 రోజులు లెక్కెట్టుకుంటూ పోవటమే. 14 రోజులు లెక్కెట్టిన ఎగ్జాక్ట్ సాయంత్రం
భోజన పంక్తిలో ఆ గడియ వచ్చినప్పుడు కూర్చున్నారు. మరి వీళ్ళందరూ చేసే వాళ్ళందరూ దేవుడు నియమించిన నియామక కాలమేది, నాకు చెందాల్సిన మహిమేది అంటే పులిపిండితో పండగ ఆచరిస్తున్నారు. మనం పరలోకం వెళ్తామా? ఇది బైబిల్ పద్ధతి. నీ పద్ధతి ఏది? ఒకడు ఆదివారం, ఒకడు పొద్దున్న, ఒకడు రాత్రి, ఒకడు సాయంత్రం చేసేవాళ్ళు లేరు నాకు తెలిసి, కుదిరితేనే ఆ రోజేనని. సరే, ఇప్పుడు ఇంతకీ పులిపిండి ఉందా మనకి లేదా ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. మీకు టైం ఇస్తున్నాను, కళ్ళు మూసుకోండి ఒకసారి. నువ్వు రొట్టెవా కాదా? రొట్టెవైతే దెబ్బ రొట్టెవా? దెబ్బ రొట్టె అంటే ఏంటి? పులిపిండి లేని అమ్మేసే దెబ్బ రొట్టె అంటారు దాన్ని. ఆ రొట్టెవా లేకపోతే దోశవా? అంటే పులిపిండితో చేసే దోశవా అంటే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, నవ్వుతారని కాదు. మీరు ఏ రొట్టె ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఐ విల్ గివ్ 2 minutes. ఒక్కసారి మీరు మనసు పెట్టండి మీ గురించి. పులిపిండి లేనివారు గనుక, పులిపిండి లేనివారు గనుక, గనుకేనా? పులిపిండి లేనివారు గనుక వినండి, కొత్త ముద్ద అగుటకై. ఇప్పుడు ఈ రొట్టెలన్నీ ఏమైపోవాలి? ఒక ముద్ద అయిపోవాలి. పులిపిండి ఉన్నది కలుస్తుందా? కలుస్తుంది, కానీ అంత పాడు చేసేద్ది. అక్కడే చెప్తున్నాడు. మళ్ళీ పైగా అతిశయపడుతున్నాం. దేనివల్ల? పులిపిండి ఉండి కూడా పండగలో ఆచరిస్తూ అతిశయిస్తున్నాం అన్నమాట. మేము దేవుని భక్తులం, దేవుని బిడ్డలం అని. సరే, ముగిస్తున్నానమ్మా. ఇది తేల్చండి ఒకసారి. తేలిస్తే మీరు పులిపిండి లేనివారు గనుక, ఆ మాట చదవండి. గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన ఏ ఈ అని చెప్పాను కదా, మీకు నేర్పించాను. మీకు ఆ అంటే ఏమిటి? అమ్మ కాదు. ఆ అంటే ఆ పులిపిండి. ఏ పులిపిండి? ఆచారములో చేసిన, గొర్రెతో చేసిన మలినమైన ఆ పిండి తీసి పారేయ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ పిండి పారవేయ్. ఏ పిండి? పాత బ్రతుకు, రోత జీవితం, పాత నిబంధనలో జరిగిన తంతు ఇంక ఉండదు. ఏముండదు? గొర్రె పిల్లతో చేసిన తంతు ఉండదు. మరి ఏమొచ్చింది? పులిపిండి లేదు ఇంకా. అందుకని ఇప్పుడు ఏం చేయాలి మనం? నీలో ఇప్పుడు నువ్వే రొట్టె. ఏమయ్యా? నువ్వే రొట్టె. ఆ రొట్టెను ఆనాడు గొర్రె పిల్లను సెలెక్ట్ చేయడానికి ఆచారములో మచ్చలేనిది. ఈనాడు ఆ గొర్రె పిల్ల యొక్క స్వరూపం యేసు ప్రభు రక్త శరీరం. ఇప్పుడు యేసు ప్రభు రక్త శరీరములకు అతకబడిన వాడు నీలో ఉన్న పులిపిండిని నీవు తీసివేసుకున్నావు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని పారేయండి. పారేసి వచ్చారా? ఆచారం పారేసాం. బుద్ధిలో ఉన్న కల్మషం, యోధ ఇస్కరియోతు లాంటి మెంటాలిటీ. మీరందరూ కూడా పులియని రొట్టెలేనా? పులిసిన రొట్టెలా? గనుక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు నీ రొట్టె తయారైపోయింది. నువ్వు పులిపిండి లేని వాడుగా అయిపోయావు. అలాగే అంతేకాకుండా క్రీస్తు అను మన పస్కా పశువు కూడా, పశువు అనే మాట లేదు అక్కడ హెబ్రీలో,
సరే రాశారు కాబట్టి చదువుతున్నాం, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. గనుక, అక్కడ గనుకే ఇక్కడ గనుకే. వింటున్నారమ్మా? ఇద్దరు కలవాలి. నా యందు నీవును, నీ యందు నేనును నివసించే టైం ఇది. ఇది చాలా అద్భుతమైన సమయం. ఇది పరలోకపు తండ్రి నీలో ప్రవేశించే సమయం. ఇది నిన్ను ఎవడైనా ఏదన్నా అంటే వాడు కాలిపోయే సమయం. ఇది క్రైస్తవుడంటే ఈ లోకములో దేవునికి మహిమ తెచ్చే సమయం. ఇది ప్రభురాత్రి భోజనం. మీరు దీని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉండకూడదు. నశించిపోతున్న వారికి దీనిని గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త వెర్రి. నా మాటలు అర్థం కావు, వెర్రిగా ఉంటాయి. అదే రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిగా మారిపోతాడు అతను. దేవుని శక్తి నిన్ను నాశనం చేయాలని ఒక దారిని వస్తే 7 దారులను పరిగెట్టే శక్తి అది. దేవుడిచ్చిన మహాశక్తి. ఏది నిన్ను చెయ్యాలన్నా పరలోకంలో నుంచి ఆర్డర్స్ రావాలి నీకు. ఆయన సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే ఒకడు నిన్నో మాట అంటాడు. ఆ అన్నవాడికి శ్రమ. చూసారండి ఎలా ఉందో బైబిల్? వేడిలో ఎవడికో పురుగు పుట్టాలి. ఒక మాట నన్ను అనాలంటే వీళ్ళలో పురుగు పుట్టించే ఆ బుద్ధి ఎవడికొందో వాడికే గ్రాంటెడ్. యోధా ఇస్కరియోతు అనేవాడిని దేవుడు పుట్టించలేదంటే ఆ పని కోసం పుట్టించలేదు. ఆ పనికొచ్చి అతుక్కున్నాడు అతను. క్యారెక్టర్ అయితే చెయ్యాలి. ఆ క్యారెక్టర్ పోస్ట్ అనేది ఉంది. ఇక్కడ పులిపిండి ఉంది. కానీ ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడతారో, ఎవరు సాతాను చేత ప్రేరేపించబడతారన్నది మీ మనస్తత్వాలను బట్టి. పులిపిండి ఉందనుకోండి మీలో, పులిపిండి ఉంటే ఎవడొస్తాడు? నువ్వు వాడికి ఇస్తున్న అవకాశం. పులిపిండి ఉంది కనుక సాతాను వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీమ మీ ఇంట్లోకి రావాలంటే చీమకి ఏముండాలి? ఇంట్లో తినేసిన అన్నం మెతుకులో నువ్వు వేస్ట్గా ఏదన్నా ఆ ఇంట్లో నువ్వు పడేస్తే, ఒక పంచదార ఉంటే, ఒక స్వీట్ ఉంటే దానికి నువ్వేమి ఇన్వైట్ చేయగలదు. ఆటోమేటిక్గా దే ఆర్ ఇన్వైటెడ్. వాళ్ళు ఆహ్వానించబడ్డారు. ఎందుకని? తీపి ఉంది. అందుకని నువ్వేం చేయాలంటే అది రాకుండా ఉండాలంటే ముందుగానే దాని మార్గాలు రానివ్వకుండా క్లీన్గా చేసుకోవాలి. ఆ చీమ అడుగు పెట్టాలంటే గడగడ వనకాలి. అందుకని ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. అది కూడా జెమ్స్ని అలాంటి ఆ చీమలు కానీ ఏది కూడా రావడానికి కూడా భయపడేలా నువ్వు ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే అప్పుడు ఆ చీమ రాదు. క్లీన్ ఎప్పుడైతే చేసుకోలేదో ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే ఇన్వైట్ చేసావో చీమ ఖచ్చితంగా ఆ పంచదార దగ్గరికి వచ్చి తీరుతుంది. నువ్వు మూత పెట్టలేదంటే అందులో ఉంటుంది. తేనె నువ్వు మూత తీసి పెడితే అందులో ఉంటుంది. అందుకని తేనెను దాచేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే చీమ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరందరూ పులిపిండి వారైతే ఇప్పుడు యోధా ఇస్కరియోతును ప్రేరేపించినట్టుగా నీలో ఒక పురుగు పుడుతుంది. ముందు వాడి దారిని మూయేయి. వాడి దారికి నువ్వు పులిపిండి తీ అన్నాడు. పులిపిండి తీస్తేనే వాడు రాలేడు. పులిపిండి ఉంటే వస్తాడు. నన్నో మాట అనిపిస్తాడు, పక్కన్నో మాట అనిపిస్తాడు, చేయకూడని పనులన్నీ చేస్తారు. అప్పుడు ఆ పులిపిండి ఉంచుకోవడం నీ తప్పు. అందుకని పులిపిండి లేని వారై రండి. మీలోని పులిపిండి లేనివారు గనుక, నాలోని పులిపిండి లేని వాడిని గనుక కొత్త ముద్ద అగుచకై నీవు నేను ఒక ముద్ద అగుచకై అమ్మా ఆ పాతదైన పులిపిండిని తీసేద్దాం. పాత నిబంధనలో ఉన్న పద్ధతిని తీసేద్దాం. నీలో ఉన్న పులిపిండిని తీసేద్దాం. నువ్వే ఒక పవిత్రమైన రొట్టెగా మారిపో, నేను ఒక పవిత్రమైన రొట్టెగా మారిపోతా. సరేనా? ఇప్పుడు అది క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరును కలిగి ఉండడంటే అట్టి మనస్సు ఆయనకు ఉంది. అలాంటి మనస్సు నీకు వచ్చింది. కాబట్టి మీరందరూ ఎవరని నేను అనుకోవాలి?
పులిపిండి లేని వారిమని మేము అని మీరు అందరూ వచ్చారు గనుక నేను ఎవరిని నామమాత్రుని గనుక వచ్చారు ప్రభువా, మరి వచ్చారు కాబట్టి నేను ఇస్తున్నాను. వారు ఎలాంటి వాళ్ళు సరి చేసుకోమని చెప్పాను. ఎవడైనను అయోగ్యముగా దీనిని స్వీకరించిన ఎడల 3 గిఫ్ట్లు ఇస్తున్నాడు వాళ్ళకి. దేర్ ఆర్ 3 గిఫ్ట్స్ ఫర్ యూ ఫర్ అన్లీవెన్ బ్రెడ్. పులిసినటువంటి వారికి 3 గిఫ్ట్లు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ గోస్ టు హూ ఇస్ ద లక్కీయెస్ట్ పర్సన్? చెప్పండి. 3 ఉన్నాయంట కేటగిరీస్. చెప్పండమ్మా బైబిల్ ఎందుకు దానికి? బలహీనత నీలోకి వచ్చేస్తుంది. ఏంటి బలహీనత? ఒకసారి ఆలోచించేద్దాం. బలహీనత అంటే ఏంటి? ఆడొచ్చి అన్నేదో అన్నాడు, ఈడొచ్చి అన్నేదో అన్నాడు. ఆడు ఆల్రెడీ బలహీనుడే అనుకోండి. వాడొచ్చి ఈడేదో నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆడు వచ్చాడు అన్నాడు ఏదో, కాలాల పెట్ట అన్నాడు అనుకోండి. సరే అండి, కాలు సరిగా పెట్టు అను. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు మీ ఇద్దరి వరకు ప్రాబ్లం రాదు, మీ ఇద్దరు సైలెంట్గా చెవిలో చెప్పేవాడికి. అలా కాకుండా గట్టిగా కాల్ ఏంటి ఇదేమన్నా నీదా సరిగా పెట్ట అన్నావు అనుకో, ఆ పక్కన ఇందిర గారు విన్నారు, చింతలుగా చిన్న లక్ష్మి గారు అన్నారు, పెద్ద లక్ష్మి గారు అన్నారు, అందరూ విన్నారు. ఇప్పుడు అటు పరువు ఏమైంది? చెప్పండి ఏమైంది? అందరూ విన్నారు కదా. అప్పుడు సిగ్గుపడి సరిగా సర్దుకున్నవాడు ఒకడు ఉంటాడు. రెండోవాడు నీదా పడేది అంతాడు. కాలు ఎడతాం కాదు, ఈసారి ఏం చేస్తాడు? తను చూపిస్తాడు అనమాట, అందరిలోని పరువు నిలబెట్టుకోవాలని. అప్పుడు వాళ్ళలో ఉన్న ఎమోషన్ రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? దట్ ఈజ్ కాల్డ్ అన్లివెన్ బ్రెడ్. పులి అని రొట్టె తెలిసిపోయిందా? అలాంటి బలహీనుడిగా నిన్ను నేను మారుస్తాను అంటున్నాడు. యు ఆర్ ఏ వీకెస్ట్ పర్సన్ ఇన్ దిస్ చర్చ్. నీ దగ్గర ఏ నీవు ఏదొచ్చినా వెంటనే రియాక్షన్స్ దారుణంగా ఉంటాయి. నువ్వు బలహీనుడు అయిపోతావు, బలవంతుడు బావో. శక్తి చేత కాదనేను, బలము చేత కాదనేను, నా ఆత్మతోడ. మీరు ఎప్పుడు పాడలేము అది ఏమ్మా. అలాంటి ఆత్మతోడ జయించే శక్తి, బలం నీకు దేవుడిస్తాడు. ఎవడేమనుకుంటాడు అనుకోనివ్వండి, ఎవడు ఎలా అవమానిస్తాడో అవమానించనివ్వండి, ఎవడు ఏ కార్యమైతే అడ్డు పెడతాడో అడ్డు పెట్టనివ్వండి. బలహీనుడు కాదు, బలవంతుడివి. అందుకని నీ బిడ్డలు కూడా ఎలా ఉండాలి? బలవంతుని చేతిలో బాణములు. ప్రభురాత్రి భోజనము తీసుకున్న అన్లివెన్ బ్రెడ్ పులియని రొట్టెకి మాత్రమే ఉండే శక్తిది. అందుకని చిన్న చిన్న చిల్లర వాటికి ఎక్కడ ఉపయోగపడాడు, అదే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అందుకని ఆడేదో అన్నాడు కానీ నువ్వెందుకు రియాక్ట్ అవుతావు? ఆడే పులి అని రొట్టెలు. అందుకని దేవుడంట ఇలాంటి వాడిని, అయోగ్యంగా తీసుకుంటున్న వాడిని నిన్ను మరింత బలహీనుడిగా మారుస్తాడట. చూడండి, ఇంకా చేయకూడని పనులు యోధేశ్వరీత ఎలా మొదలెత్తాడు చూడండి. నెమ్మదిగా కానుకలు పెట్టిలోకి చేయెట్టాడు. చూడండి వాడి బలహీనత. అరే తప్పురా, దానిని ముట్టుకుంటే పోతావురా అన్న భయం వాడికి ఏమీ లేదు. రావడానికి ఇంకా బలహీనత ఏమైంది? డామినేట్ చేసేసింది. చేయటేసాడు. చేయటేస్తే ఏమైపోయింది? ఆ చేతితో పాటే వాడి జీవితం పతనమైపోయింది. యేసు ప్రభు ఒకటి చెప్తుంటే మధ్యలోకి వచ్చేవాడు అడ్డు. మధ్యలోకి అడ్డు వచ్చేమన్నవాడు అంటే అది బీతలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు ఆవిడ చేసింది మంచిది అంటే ఆవిడ చేసింది చెడ్డది అంటున్నాడు వాడు. బలహీనుడు. చివరికి 30 వెండి నాణెములకు తనని పెంచి పోషించి అన్నీ ఇచ్చి
కరుణించి కాపాడి క్షమించి చివరికి యేసు ప్రభు చచ్చిపోయేంత వరకు భరించి వాడు క్షమించబడతాడని ఎదురు చూసిన యేసు ప్రభువుని కూడా మంచి మాట చెప్పి రక్షించాలనుకున్న వాడి మీదగా వాడు విషం కప్పి 30 వెండి నాణేలకు యేసు ప్రభువుని అమ్మేశాడు. అప్పటికీ బుద్ధి మారలా. చివరికి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించండి అన్న దేవుని మాటలో అనేక మందిని క్షమించాడు. కానీ ఈ పులిపిండి బలహీనుడిని ముందు దేవుడే నిర్ణయించేశాడు. గుర్తుపెట్టుకోండి, ముందే నిర్ణయించేశాడు. కాబట్టి పవిత్రమైనటువంటి దేవుని యొక్క కార్యాన్ని మనందరము ప్రభురాత్రి భోజనాన్ని చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకని మనం ఏమై ఉండాలి? పులిపిండి లేని వారముగా ఉండాలి. ప్రాణం మనకిది. మీరందరూ పులిపిండి లేని వారిగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత నువ్వు యోగ్యుడివని ఒకవేళ ఏ పులిపిండి అని ఉంటే నీళ్ళ కుమ్మరించినట్లు కుమ్మరించి పాడాయి, మళ్ళీ దాన్ని తేకం. ఈ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అందుకని అక్కడ అంటున్నాడు, నిష్కాపట్యమును సత్యమును నిష్కాపట్యమునైనా. ఆ మాట చదవమ్మా. సత్యమును నిష్కాపట్యమును సత్యమునను పొలియని రొట్టెలతో. ఎలాగమ్మా? నిష్కాపట్యమును సత్యం. సత్యం అంటే ఏది పాత నిబంధనలో అలంకారంగా చెప్పబడిందో అది నిజస్వరూపమైన విశ్వాసములో యేసు ప్రభు రక్త శరీరాలు కాని వాటిని యేసు ప్రభు రక్త శరీరములని ఈ పస్కాను నీవు హృదయములో పులియని రొట్టెలా నువ్వు తయారయ్యి ఆ పులియని రొట్టెగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి నిష్కాపట్యమును సత్యమునైనా ఇద్దరు కలిసి ఈ పండుగను ఆచరింతుము. దేవునికి స్తోత్రం. ఈ పండుగను ఆచరించమేనా? ఆచరిద్దాం. ఇలాగ చేద్దాం. ఇలాగునే దేవుడు ఎలాగూ చెప్పాడో అలాగునే చేద్దాం. దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీరేదైనా పులియని రొట్టె అయితే, మీరేదైనా పులియని రొట్టెగా మీలో ఏదైనా హేయమైన అసహ్యమైన క్రియలు మీలో ఉంటే మీరు ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నారు కనుక, ప్రభు రాత్రి భోజనము దగ్గరికి వస్తున్నారు కనుక, ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన ఆ పులియని రొట్టె దగ్గరికి, సత్యమును నిష్కాపట్యమునైన ఆ రొట్టె దగ్గరికి వస్తున్నారు కనుక మీరు కూడా అలాగు వారై ఉండాలి. బలహీనులను, మరణము తెచ్చుకునే నిద్రను, రోగాన్ని తెచ్చుకోక దేవునికి ఇష్టలుగా ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పంచుకుందాం. ప్రార్థన, అందరూ ప్రార్థన చేయండి. నా కోసం చేయొద్దు, మీకోసం చేయండి. ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ పులియని రొట్టెల పండుగలోకి నేను వెళ్తున్నాను. నేను ఒక పులియని రొట్టెగా ఉండాలన్నావు. నేను అలాంటి వాడిని కాదు. నా బుద్ధి బాగోలేదు. నన్ను క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. నన్ను నీళ్ళ కుమ్మరించినట్లు ఆ పాపపు స్థితిని ఇక్కడే ఒప్పుకోండి. ఇక్కడే ఒప్పుకుని ఇంక మరలా ఆ కుక్క వాంతికి వెనుదిరగకుండా నీ జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా సిద్ధపడండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ప్రభు, దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నాం. హేయమైన పాపపు కార్యాలలో పులిపిండిగా మారిపోతున్నాం. నీ యొక్క ఆహారమును భుజించటానికి యోగ్యత లేని వారు క్షమించండి. మమ్మలను క్షమించండి. నా తమ్ముళ్లను క్షమించండి. నా చెల్లెలను క్షమించండి. నన్ను క్షమించండి. అక్కలను క్షమించండి. అమ్మలను క్షమించండి. పురుషులను క్షమించండి. ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు ప్రభువా. భయభక్తులు లేవు ప్రభువా. అందరినీ క్షమించు, అందరినీ క్షమించు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.